లాస్ట్ వీడియోలో నేను చేసిన సొరచాప ఫైట్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తాను. మీరు మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సారీ, ఎందుకంటే నేనైతే వీడియోలు పెట్టడం చాలా గ్యాప్ వచ్చేస్తుంది వీడియోకి. దానికి ఎవరు ఏమనుకోకండి. అలా ఆర్కే బీచ్ అడుగు పెట్టానో లేదో ఫోటోగ్రాఫర్లు ఓ అంట మీద పడిపోతున్నారు. ఏంద్రా సెలబ్రిటీ అయిపోయానా అని చెప్పి నాకే డౌట్ వేసింది ఒక్క క్షణం. తీరా చూస్తే ఫోటోలు తీసుకొచ్చి ఫోటోలు చాలా బాగున్నాయి, 20 రూపాయల ఫోటోకి అని చెప్తున్నారు. ఇక మాకు ఎలాగో అంత సీన్ లేదు కాబట్టి మేమే మా ఫోన్లో ఫోటోలు తీసేసుకున్నాము. అంతకన్నా కెమెరాలనే బాగా వస్తాయని చెప్పి మళ్ళీ మా వాడైతే కెమెరాలో 2 ఫోటోలు తీపిచ్చేసుకున్నాడు. నెల్లూరు నుంచి వైజాగ్ వచ్చారు కదా, నాకే సెక్యూరిటీ లేదనుకుంటున్నారా? చూడండి, నా కోసం గాల్లో అయితే ఫైటర్ జెట్ తిరిగేస్తుంది. అలానే నేను ఇంటికి వెళ్ళాలి కాబట్టి నా కోసం ఒక స్పెషల్ ఫ్లైట్ అయితే అలాట్ చేసేది. అది ఇప్పుడే ల్యాండ్ అవబోతుంది నా కోసం. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. ఇంకా నేనైతే బీచ్ అంతా ఫోటోలు వీడియోలు ఫుల్ గా తీసేసుకుని బీచ్ అంతా అలా తిరిగేసాము. ఎందుకో తెలుసా? ఫుల్ కలరింగ్ ఉంది కాబట్టి. కలరింగ్ అంటే మీరు అనుకునే కలరింగ్ కాదు, నేను అనేది స్కై అండ్ వాటర్ కలర్స్ గురించి. ఆ తర్వాత మేమైతే బీచ్ రోడ్ లో పక్కనే ఉన్న మత్స్యదర్శిని అంటే ఫిష్ మ్యూజియం అనమాట, అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి, అవేమి నాకు తెలియదు. నాకు తెలిసిన గెండి బొచ్చు మాత్రమే. ఇంకా నాకైతే ఇక్కడ ఒక పెద్ద సొరచాప కనిపించింది. దాంతో నేను ఫైట్ చేయడం పాపం దాని నోట్ డ్యామేజ్ అయిపోయింది, అది మూసుకోలేకపోతుంది పాపము. వద్దురా, నా మాట వినరా, వచ్చారా అడుగు ముందుకేస్తే మనంతా. సో అది మా సంగతి. మీ అందరికి నా సొరచాప ఫైట్ ఎలా అనిపించిందో చెప్పేసేయండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఛత్రపతి రేంజ్ లోనే ఉంటుందని ఫీల్ అయ్యి ఉంటారు మీరు కూడా. అది మా సంగతి. మీరైతే మన ఛానల్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టేసుకోండి. ఉంటా, బాయ్.